ఏదైతే మినిస్టర్స్ క్వార్టర్స్, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జిల క్వార్టర్లు ఇవి కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నయి పూర్తి చేస్తారు. అట్లాగే సెక్రటేరియట్, హైకోర్టు, ఆ తర్వాతన అసెంబ్లీ ఇవి ఇప్పట్లో పూర్తి కావు. కన్‌స్ట్రక్షన్ బిగిన్ అవుతాయి. మేబీ ఒక 20%, 30%, 40% వరకు అవ్వచ్చు. అది కూడా సీరియస్ ఎఫర్ట్ పెడితే. ఇది వాస్తవ రూపం. ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కన్‌స్ట్రక్షన్ పూర్తయితే అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ రావాలి. దాంతోపాటు విజయవాడ, గుంటూరుని కలుపుతా తీర్మానం రావాలి. అది వచ్చేదాకా కూడా అమరావతికి గ్యారంటీ లేదు. అమరావతిలో ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏదయ్యా అంటే, రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడు. జగన్ ఉన్నప్పుడు కాదు. జగన్ ఉన్నప్పుడు రాజధాని ఏది అన్నారు? హైదరాబాద్ ఆ రోజున. ఉమ్మడిగా 10 సంవత్సరాలు రాజధానిగా ఉంది. 2024 జూన్ 2వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదే. 2024 జూన్ 2 తర్వాత ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు రాజధాని లేదు. ఈ రోజు వరకు మనం నోటిఫై చేయలేదు. వాళ్ళు అమరావతిలో జేఏసీనే కదా అడిగింది, మీరు అర్జెంటుగా చట్టం చేయండి బాబు అని చెప్పేసి. అది చెయ్యకపోతే గ్యారంటీ లేదు. కానీ ఆ 29 గ్రామాల రైతులు విజయవాడ, గుంటూరుని కలపటానికి ఒప్పుకోవట్లేదు. అలా కలపకపోతే ఇది పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ అన్నది స్వయంగా చంద్రబాబు గారే చెప్పుకొచ్చినటువంటి మాట. ఎవరిని కన్విన్స్ చేయాలి, ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు.